కొంచెం ఓపిక రావాలి, సాయంత్రం చదువుకోవాలి అంటే కొంచెం ఎనర్జీ ఉండడానికి మంచి పోషకమైన స్నాక్స్ ఆహారం కావాలి. దాన్ని అంటే అంత చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని ప్రభుత్వము ఆ కోణంలో కూడా ఆలోచించి స్నాక్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మంత్రులందరికీ కూడా ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా ఇంత ఆలోచిస్తున్నందుకు మన నియోజకవర్గం స్టూడెంట్స్ అందరి తరపున థ్యాంక్ యూ. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కనుక చేయాల్సిన విధంగా కరెక్ట్ గా అయ్యి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు స్తోమత లేకపోయినా చాలా మంది ప్రైవేట్ దాంట్లో చేర్పిస్తున్నారు పేరెంట్స్. కొంతమంది వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో జాయిన్ చేయించే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది అయినాక క్లిక్ అవుతుందని నేను ఆశిస్తున్నా. అండ్ అది డెఫినెట్ గా అవుతుంది కూడా. అట్లనే కాస్మెటిక్ చార్జెస్ కూడా హాస్టల్లో ఉండే వాళ్ళకి 200% పెంచడం జరిగింది. అండ్ మెస్ చార్జెస్ 40% పెంచడం జరిగింది. ప్రతిదీ అంటే మన గవర్నమెంట్ అధికారంలోకి, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎడ్యుకేషన్ పైన బాగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ప్రతి చిన్నది కూడా చూసి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు మంచిగా ఉండి, ఎప్పుడైనా రూట్స్ మంచిగా ఉంటే చెట్టు మంచిగానే ఉంటది. కాబట్టి చిన్నప్పటి నుంచే నేర్పించేవన్నీ కూడా ఎడ్యుకేషన్ అనేది కూడా మంచిగా ఉండాలి. అండ్ బేసిక్ ఫెసిలిటీస్ కూడా స్కూల్స్ లో మంచిగా ఉండాలని చెప్పి ప్రతిదీ కూడా ఆలోచించి చేయడం జరుగుతుంది.